హేరా అల్లా మాలిక్. బాబా, ఈ చిత్రాన్ని మా ఇంట్లో పూజలో పెట్టుకోవాలనుకుంటున్నాను, అనుమతించండి బాబా. శ్యామరావు జేకర్, ఎందరెందరో భక్తులు వస్తారు, వారు దీన్ని పూజించుకుంటారు. దీన్ని ఇక్కడే ఉంచు. అలాగే బాబా. హేరా అల్లా భలా కరేగా. బాబా 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 ఆగు. బాబా, నువ్వు లోపలికి రావద్దు, నువ్వు దొంగవి. మీరే నాకు దిక్కు. మీరు తప్ప నన్ను ఇంకెవరూ రక్షించలేరు బాబా. నీ విషయంలో నేను జోక్యం కలుగు చేసుకోను. అల్లా మాట నేను ఎలా కాదనగలను? నువ్వు కర్మను అనుభవిస్తున్నావు, అనుభవించాల్సిందే. బాబా, నువ్వు నన్ను క్షమించలేవా బాబా? మసీదు మాయబడిలో చేరిన ప్రతి ప్రాణిని ఆదుకుంటానని ప్రతిజ్ఞ చేశావే, నువ్వే కాదంటే నేనేం కావాలి బాబా? మనసారా నిన్నే నమ్ముకుని కొండంత ఆశతో వచ్చానే బాబా. నువ్వు నన్ను ఆదుకోకపోతే నాకిక మరణమే శరణ్యం బాబా. తొందరపడకు భీమాజీ. ఎంతటి పీడ బాధలు ఉన్నవారైనా సరే, ఎప్పుడైతే ఈ ద్వారకామాయి మెట్లెక్కుతారో అప్పుడే వారి కష్టాలన్నీ తొలగిపోతాయి. ఇక్కడి ఫకీరు దయార్ద్ర హృదయుడు, తప్పకుండా నీ రోగం నయం చేస్తాడు. నువ్వు వెళ్ళి భీమాబాయి ఇంట్లో విశ్రాంతి తీసుకో, వెళ్ళు. అల్లా భలా కరేగా. శ్యామా, ఏమిటి మౌనంగా ఉన్నావు? ఏం జరిగింది? ఏం చెప్పేది? బయట ముసల్ది చావు బతుకుల మధ్యన ఉంది. నువ్వు తనకి గురోపదేశం చేయకపోతే నీ పాదాల చెంత ప్రాణత్యాగం చేసుకుంటానంటుంది. జరగకూడదు ఏదైనా జరిగితే? శ్యామా, అలా జరగనివ్వను. వెళ్ళి ఆమెను మసీదు మాయి దగ్గరికి రమ్మని చెప్పు, వెళ్ళు. అల్లా మాలిక్. హే రామ్. దమ్మా, కూర్చో. చూడమ్మా, నేను నీకు బిడ్డలాంటి వాణ్ణి, నీవు నాకు అమ్మలాంటి దానివి. ఎందుకమ్మా నీవింత మానసిక క్షోభ అనుభవిస్తున్నావు? నేనొక ఫకీర్ని, నా మీద కాస్తంత దయ చూపించమ్మా. కరుణామయుడైన నా గురువు సత్పురుషుడు, అతడు నాకేమీ ఉపదేశించలేదమ్మా. ఈ మసీదులో కూర్చుని నేనెప్పుడూ అసత్యం చెప్పనమ్మా. శ్రద్ధ, ఓర్పు నీలో ఉండాలే కాని నేను గురువును కానమ్మా. నా గురువు నా చెవిలో ఏ మంత్రం ఉపదేశించలేదు, కాబట్టి నేను కూడా ఏ మంత్రం ఉపదేశించలేను. ప్రగాఢమైన భక్తి విశ్వాసాలతో నీవు గురువుని సేవిస్తే చాలు. ఇదే నా గురువు నాకు ఉపదేశించింది. ఏ గురువు ప్రత్యేకంగా జ్ఞానాన్ని బోధించడు తల్లి. నీలో నా అజ్ఞానాన్ని తొలగిస్తాడు. అప్పుడు నీకు మిగిలేది జ్ఞానమేనమ్మా. నన్ను అర్థం చేసుకుని ప్రాయోపవేశాన్ని విరమించు తల్లి. బాబా, నిన్ను విడిచి ఒక్క క్షణం బ్రతకగలనా? నీ వాక్కు వేదవాక్కు, నీ పంచన కూర్చొని 2 మెతుకులు తినే యోగ్యత ప్రసాదించిన నీ రుణం ఎలా తీర్చుకోగలను బాబా? తాము ఏమిటి ఆలోచిస్తున్నావు? నా దగ్గరకు వచ్చే భక్తులందరికీ మంచి జరుగుతుందా అనేగా. ఇప్పుడైతే నా సలహాలు దొరుకుతాయి, కాకపోతే నా తదనంతరం ఏం జరుగుతుందో ఏమో అనేగా నువ్వు ఆలోచిస్తున్నావు. అవును బాబా, అదే విషయం ఆలోచిస్తున్నాను. ఆ మామిడి చెట్టును చూడు, ఎంత పూత పూసిందో. అదంతా కాయలుగా మారితే ఎంత బాగుంటుందో. కాకపోతే పూతగానే కొంత రాలిపోతుంది, మరికొంత పిందెలుగా రాలిపోతాయి. ఆఖరికి ఏ కొద్దో కాయలుగా మిగులుతాయి. ఈ భక్తుల విషయం కూడా అంతే. ఇక నీ విషయం, ఎక్కడైనా సరే, ఎప్పుడైనా సరే నన్ను తలుచుకుంటే చాలు.
నీ వెంటే నేనుంటా, నిన్ను అనుక్షణం ఆదుకుంటాను. సరేనా? ధన్యుణ్ణి బాబా. ఇంతకన్నా నాకేం కావాలి? అల్లా మాలిక్. దేవా, వీరి పేరు బూటి, లక్ష్మీపుత్రులు. నాగపూర్ నుండి మీ దర్శనం కోసం వచ్చారు. దేవా, దయతో దీవించండి. అల్లా మాలిక్, అల్లా భలా కరేగా. అక్కడ పెట్టండి. శ్యామా, దేవా, ఈ పూటకి భోజనం మీ ఇంట్లో కానీ. అలాగే దేవా. అల్లా మాలిక్, పదండి. రామ్ భలా కరేగా. నేను పామరుణ్ణి. బాబా యొక్క అపార శక్తి సామర్థ్యాలు నన్ను బాబా కథారచనకు పురికొల్పుతున్నాయి. ఇంతటి మహాకార్యాన్ని నేనెలా సాధించగలను? తబోల్కర్, నువ్వలా ఊరికే నిరాశపడకు. బాబా ఆశీస్సులు తీసుకుందు కాని పద. దేవా, ఈ అన్నాసాహెబ్ దాబోల్కర్ మీ అనుమతి ఉంటే మీ జీవిత చరిత్ర రాయాలనుకుంటున్నాడు. ఇంటింటా రొట్టె అడుక్కు తినే బికారిని నా చరిత్ర రాయడం హాస్యాస్పదం కాదా అని అనకండి. మీ అనుజ్ఞ సహకారం ఉంటే మీరే రాయించుకుంటారు. మీ ఆశీర్వచనమే గ్రంథరచనకి ఉపక్రమం. మీ అనుజ్ఞ లేకపోతే రచన నిర్విఘ్నంగా సాగదు. హేమాడ్ పంత్, నా శరణు చొచ్చిన నీ మనోరథం ఈడేరుతుంది. నా కథలు మరియు భక్తుల అనుభవాలు సంగ్రహించు. నీకు నా సంపూర్ణ సహకారం లభిస్తుంది. నీకు శుభం కలుగుతుంది. నీవు కేవలం నిమిత్త మాత్రుడవు. నా చరిత్రను నేనే రాసుకుంటాను. నా భక్తుల కోరికలను నేనే తీరుస్తాను. భక్తుల అహంభావమును పోగొట్టి వారికి నా పాదాల వద్ద ఆశ్రయమిస్తాను. ఎవరైతే నన్ను శరణాగతి వేడెదరు, భక్తి విశ్వాసములతో పూజించెదరు, నన్నే స్మరించెదరు, మనసులో నిలిపెదరు, వారి కోరికలన్నిటినీ నెరవేరుస్తాను. ఎక్కడున్నా సరే ప్రతిక్షణం నన్ను స్మరించే వారికి విశ్రాంతి కలుగుతుంది. భక్తి శ్రద్ధలతో నన్ను పూజించే వారికి నేను అంకితుణ్ణి. సద్భావంతో నా చరిత్రను విన్న హృదయాలలో నిష్ఠ కలిగి సహజ సిద్ధంగా ఆత్మానుభవ సుఖం, ఆత్మానందం కలుగుతుంది.